గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది నిలువ పచ్చడి అండి. సో మనం దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా బయట పెట్టామంటే 1 వీక్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కమ్మగా కూడా ఉంటుంది. సో ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే దీనికోసం ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నామనమాట. బాగా వాష్ చేసామంటే అందులో ఏమన్నా ఇసుకలాగా ఉంటుంది కదా! అదంతా పోయి ఈ విధంగా చిన్న గిన్నెలో ఒక 1 అవర్ సేపు డ్రైన్ చేయండి. అప్పుడు వాటర్ అంతా ఇంకిపోతుందనమాట. ఇప్పుడు ఒక బాండలి పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండలిలో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, తర్వాత ధనియాలు, అలాగే మీ కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొత్తిమీర మనం కడిగి పెట్టుకున్నాం కదా! ఆ కొత్తిమీర అంతా కూడా వేసి వేయించండి. ఎక్కువ సేపు వేయించకూడదనమాట. మనం ఇక్కడ ఎక్కువ సేపు వేయించామంటే ఈ కొత్తిమీర అనేది చేదొచ్చేస్తుంది. జస్ట్ అది కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యి మగ్గిన తర్వాత తీసి పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టి, ఆ తర్వాత అందులోని గుజ్జంతా తీసేసి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి చింతపండుని బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. సో, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఈ చింతపండులో వాటర్ అంతా పోయి చూసారు కదా! గుజ్జులాగా ఏర్పడిందనమాట. సో, ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకో. ఇప్పుడు మనం వేయించిన కొత్తిమీర, అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా అందులో వేసేసి, ఇందులో రుచికి సరిపడా కల్లులుప్పు వేసి, మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, ఇప్పుడు ఒక 6-7 స్పూన్స్ ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువేస్తే టేస్ట్ బావుంటుందనమాట. ఆ తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు రెబ్బలు, ఒక ఎండుమిరపకాయని తుంచి వేయండి. నెక్స్ట్ ఒక తెల్లగడ్డని ఈ విధంగా పాయలుగా చేసి, వేసి మొత్తాన్ని ఒకసారి వేయించండి. సో, ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసడం వల్ల ఎక్స్‌ట్రా ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బావుంటుందనమాట. సో, తిరగమాత అంతా కూడా సిమ్‌లోనే వేయించండి. లేదంటే ఆ తెల్లగడ్డలవి మాడిపోతాయన్నమాట. సో, ఇవన్నీ ఏగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదండీ కొత్తిమీర పేస్టు, అవి ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసేసి సిమ్‌లోనే 5 మినిట్స్‌కి ఒకసారి కలబెడుతూ ఉండాలనమాట. ఇప్పుడు దాంట్లో లైట్‌గా పసుపు పొడి వేసి, మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆవాలు, మెంతుల పేస్ట్ కూడా వేసి, ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించండి. దీన్ని మనం కావాలనుకుంటే ఎప్పటికప్పుడు తినేలాగా అనుకుంటే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత తీసేసి వేడి వేడిగా అన్నంలో నెయ్యితో పాటు సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే రెసిపీలంతా కామెంట్ చేయండి.